ఇప్పుడు కేంద్రంలో ఎన్నికల కమిషనర్స్ని కానీ ప్రధాన ఎన్నికల కమిషనర్ని కానీ అపాయింట్ చేయాలంటే ఒక పద్ధతి బిల్లో చెప్తున్నారు. ఏంటి ఆ పద్ధతో ఒకసారి చూద్దాం. ముందుగా ఒక సెర్చ్ కమిటీ ఉంటుంది. ఈ సెర్చ్ కమిటీలో యూనియన్ లా మినిస్టరు 2 యూనియన్ సెక్రటరీస్ ఉంటారు. వీళ్ళు 5 నేమ్స్ సజెస్ట్ చేస్తారనమాట. 5 పేర్లు షార్ట్ లిస్ట్ చేసి సెలక్షన్ కమిటీకి పంపిస్తారు. ఇక్కడ సెలక్షన్ కమిటీలో ప్రధానమంత్రి ఉంటారు. ప్రధానమంత్రి నామినేట్ చేసిన యూనియన్ మినిస్టర్ ఉంటారు. దాంతోపాటు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటారు. ఒకవేళ కనుక లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ లేకపోతే లీడర్ ఆఫ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనమాట. అయితే సెర్చ్ కమిటీ షార్ట్ లిస్ట్ చేసిన నేమ్స్లోంచే సెలక్షన్ కమిటీ అపాయింట్ చేయాలంటే కానక్కర్లేదు. సెర్చ్ కమిటీ షార్ట్ లిస్ట్లో లేని పేర్లు కూడా సెలక్షన్ కమిటీ సెలెక్ట్ చేయొచ్చు. సెలక్షన్ కమిటీ సిఫార్సుల మేరకు ప్రెసిడెంట్ వాళ్ళని చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేస్తారనమాట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఇస్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఆర్టికల్ 324 ప్రకారం ఎలక్షన్ కమిషనర్కి సంబంధించిన అపాయింట్మెంట్ అంతా వాటి గురించి ఉంటుందన్నమాట ప్రస్తావన. ఆర్టికల్ 324తో పాటు ఇంతకుముందు ఎలక్షన్ కమిషన్ సంబంధించి 1991లో వాళ్ళ అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ చట్టం ఉంది. ఇప్పుడు దాన్ని రిపీల్ చేసేసారనమాట. అయితే ఎలక్షన్ కమిషనర్స్ తొలగింపు అంటే నిర్మూలన విషయంలో మాత్రం ఇంకా మార్పులు చేయలేదు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుప్రీంకోర్టు జడ్జి ఏ విధంగా అయితే తొలగింపుకు గురవుతారో అదే పద్ధతిలో పార్లమెంటరీ తీర్మానం ద్వారా తొలగింపుకు గురవుతారు. ఇతర ఎలక్షన్ కమిషనర్స్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రికమెండేషన్స్ మీద తొలగింపుకు గురవుతారనమాట. ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్కి ఎలక్షన్ కమిషన్ తొలగింపులో అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏమో పార్లమెంటరీ తీర్మానం ద్వారా, ఎలక్షన్ కమిషనర్స్ ఏమో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కనుక ప్రభుత్వానికి రికమెండ్ చేస్తే కమిషనర్స్ని తొలగించవచ్చు. ఈ డిస్క్రిమినేషన్ ఎందుకు అనే దాని మీద కూడా కోర్టులో కేసు ఉంది. భవిష్యత్తులో దీనిలో కూడా ప్యారిటీ రావచ్చు అనమాట.